హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. అయితే ఈరోజు నేను ఏం ముగ్గు చూపిస్తానని ఎదురు చూస్తున్నారు కదా! నాకు తెలుసు. అయితే ఇస్తరాకుల ముగ్గు చూపిస్తున్నాననమాట. అయితే 15 చుక్కలు 8 వచ్చే వరకు ఇది కొద్దిగానే చేంజ్ చేస్తున్నానండి. పెద్దగా నేను చేంజెస్ ఏం చేయట్లేదు. కానీ అయినా నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే. అసలు ముగ్గు పెట్టుకోవడం రాని వాళ్ళకి చాలా ఈజీ అయిపోతది. అందుకు ఇగోండి చుక్కలు 15 చుక్కలు 8 వచ్చే వరకు మధ్య చుక్క. చుక్కలు ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి. లేదంటే ఒక పువ్వు చిన్నది, పెద్దది వచ్చినట్టు ఒక ఇస్తరాకు చిన్నది, ఒక ఇస్తరాకు పెద్దదే వస్తదనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ చుక్క వదిలేయాలి. ఇక్కడ మిడిల్‌లోంచి అనమాట ఇది. ఫస్ట్ చుక్క వదిలేసి సెకండ్ చుక్క నుంచి మనకి ముగ్గు స్టార్ట్ అవుద్దనమాట. అయితే ఇటు నుంచి ఫస్ట్ లైన్ నుంచి కాకుండా సెకండ్ లైన్‌లో ఫస్ట్ చుక్క వదిలేసి సెకండ్ చుక్క. ఈ 2 చుక్కలు కలపాలి ఇట్లా. ఇటు సైడ్ కూడా ఇట్లా. దీన్ని ఇలాగ ఈ షేప్. ఓకే. తర్వాత ఇలాగ కిందకి ఒక లైన్ గీసుకోవాలి. ఈ చుక్క వదిలేసి ఈ చుక్కకి ఇలా క్రాస్‌గా. తర్వాత ఈ ఒక్క చుక్క వదిలేసి ఇట్లా క్రాస్‌గా. ఇలా షేప్‌ని కొంచెం ఇది మీకు నార్మల్‌గా చూపించాను కానీ ఓకే. ఇగో ఇలా. ఇక్కడ చుక్క అయితే ఉండదండి. కానీ దీన్ని ఇలా కలుపుకోవాలి ఇలా. సెకండ్ చుక్కకి కొంచెం ఇలాని ఇట్లా. తర్వాత ఈ 2 చుక్కలనమాట. ఇట్లా. ఇలా క్రాస్‌గా ఒకటి ఈ చుక్క కొంచెం ఇలాని ఇట్లా. ఆకు షేపు బాగా వస్తదనమాట. కొంచెం చూసారా ఇలా అనమాట. ఓకే. కార్నర్లో కూడా ఈ కార్నర్ చుక్క వదిలేయాలన్నమాట. ఈ చుక్క వదిలేసి ఇట్లా. మీరు ఫస్ట్ వేసుకునేటట్టయితే లైట్‌గా వేసుకోండి ఒక్కసారి. తర్వాత డార్క్‌గా గీసుకుందురు. షేప్‌ని కొంచెం ఇట్లా అనండి. ఓకే. ఇదిగోండి రౌండ్‌గా ఇస్తరాకులైతే పెట్టుకొచ్చాం కదా! ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా ముగ్గు తెలియడానికి ఇదిగో ఒక్కటే చుక్క మిగులుతది చూడండి ఇక్కడ. ఒక్క చుక్క మాత్రమే మిగులుతది. అది గమనించుకోండి. ఓకే. ఇప్పుడు మిడిల్‌లో కూడా ఇస్తరాకు పెడుతున్నాను. ఇదిగో ఇట్లా. ఇక్కడైతే అసలు చుక్కలే మిగలవండి. ఎక్కడ చుక్కలు మిగలవు. కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇదిగో 1, 2 ఇట్లా. ఇదిగోండి. ఇది అన్నమాట ముగ్గు. రేపు వీడియోలో మనకి కలర్స్‌తో పాటు మంచి షేడింగ్స్‌తో పాటు వచ్చే ముగ్గిది. ముగ్గు మాత్రం చాలా బావుందండి. ఈ ముగ్గయితే ఇస్తరాకులు మరి వడ్డించడానికి నేనైతే ఇస్తరాకులు వేసుకొని రెడీగా ఉన్నాను. వడ్డించడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే చూడ్డానికి ఇలా ఉంది కదా! ఇస్తరాకులు ఏం కలర్స్ ఏస్తారా అనుకుంటున్నారు కదా! చూడండి అసలు ఎంత మంచి బ్రైట్ కలర్స్ వేశానో నా చెయ్యి చూసారా నల్లగా ఉంది. బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేశాననమాట. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ముగ్గులంటే ఎలా పెడతాను అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంటది కదా! చాలా బావుంటది. ఆల్రెడీ వీడియో చేస్తానండి ఈరోజు. రేపు వీడియో వస్తుందనమాట. మార్నింగే మీకు పోస్ట్ పెడతాను. ఓకే. వీడియో వచ్చే రోజు ఖచ్చితంగా నేను పోస్ట్ కనీసం 1 అవర్ ముందైనా పోస్ట్ పెట్టేస్తాను. నాకు పోస్ట్ పెడితే ఏంటంటే అప్‌లోడ్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో అని నా టెన్షన్‌తో చూస్తూ ఉంటాను. ఓకే. మరి అసలు నిజంగా చాలా బ్రైట్‌గా చాలా బావుంది.
నార్మల్గా కాంపిటీషన్స్ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుద్దండి ఆ షేడింగ్స్ అదిని. ఓకేనా, ఇంకా త్వరలో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఎక్కడ మిస్ చేయకండి. మరి రేపొద్దున్న వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో పైన కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎవరికైనా రాకపోతే యూజ్ అవుద్దని ఇలా చూపిస్తున్నాను. ఓకేనా, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.